నా పేరు వర్తనపల్లి కాశీ విశ్వేశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఏదైతే రేపు 11వ తారీఖు ఏప్రిల్ 11వ తారీఖు మహానుభావుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మరి వైకే ఛానల్లో ఒక 2-3 రోజుల ముందు నుంచే మమ్మల్ని అందరినీ కూడా మేలుకొల్పడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే వైకే ఛానల్ ఇవాళ కంటిన్యూటీగా లైవ్ ఇవ్వడం అనేది చాలా ఆనందకరమైన విషయం. బడుగు బలహీన వర్గాలు ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన ఆశయాల్ని ఆలోచనల్ని మరి మనందరం తెలుసుకునే విధంగా ఇవాళ ఈ ఛానల్లో ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వైకా ఛానల్ ఏదైతే యాజమాన్యానికి సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజు మరి ఆయనకి జరిగిన కుల వివక్ష అనేది ప్రజల్లో రాకూడదు, బడుగు బలహీన వర్గాల్లో ఉండకూడదు అనే ఒక మంచి ఆలోచనతో ఆ రోజున పూనాలో ఆయన చేసిన బలహీన వర్గాల కోసం త్యాగమే ఈరోజు మనందరం కూడా ఈరోజు ఈ ఉన్న స్థానానికి కారణం. ఆ కుల వివక్ష నిరక్షరాస్యులు అక్షరాస్యతలుగా ఉండాలనే ఒక ఆలోచనతో మరి మహాత్మా జ్యోతిరావు పూలే కానీ సావిత్రిబాయి పూలే కానీ మంచి ఆలోచనతో ఆ రోజు ఆవిడని టీచర్గా తయారు చేయడం, ఆవిడ ఉపాధ్యాయురాలు అయిన తర్వాత మరి మనందరినీ కూడా ఏదైతే చదువు రాని వారు అందరూ కూడా మరి అందరినీ చదువు చెప్పే విధంగా ఇవాళ ఉన్న స్థానంలోకి తీసుకురావడానికి మహిళలందరూ బయటకు రావడానికి ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే. కాబట్టి ఈ వైకే ఛానల్ వారు మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం చాలా ఆనందకరమైన విషయం. దీనికోసం మన కింద స్థాయి వాళ్ళు కూడా ఎవరైతే మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే తెలియని వాళ్ళు కూడా ఈ ఛానల్ ద్వారా చూసి ఆ మహాత్ముల్ని మనల్ని ఆయన ఆశీర్వాదాలు మనం ఉండాలి, ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళి మనందరం కూడా ప్రజల్లో మేలుకొలుపనే విధానాన్ని మనందరం త్యాగం చేయాలని కోరుకుంటూ మరొకసారి వైకే ఛానల్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.